సూర్య నమస్కారంలో ఆరోగ్య సూత్రాలు. యాంత్రిక జీవనం, పోటీ ప్రపంచం, అందరికంటే ముందు ఉండాలి. అంతా స్పీడ్ గా క్షణాల్లో జరిగిపోవాలి. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఇంతే. టార్గెట్ రీచ్ కావాలి, గమ్యాన్ని చేరుకోవాలి. ఈ మోడ్రన్ యుగంలో ఇదే లైఫ్. ఇక వ్యాయామానికి టైం ఏది? అందుకే 20 దాటక ముందే చర్మ వ్యాధులు, 30 దాటక ముందే మానసిక వ్యాధులు, 40లో షుగర్లు, బీపీలు, 50లో మంచంపైకి, 60లో పంచభూతాల్లోకి కలిసిపోతున్నారు. అయితే ఈ కష్టాలన్నీ మటుమాయం కావాలంటే ఉన్నది ఒకటే చిట్కా. అదే సూర్య నమస్కారం. ఇది నిజం. మన శరీరంలో ఎన్నో రకాల రుగ్మతలకు సూర్య నమస్కారాలు చక్కటి పరిష్కారంగా నిలుస్తాయి. కేవలం ఒక క్రమంలో 12 ఆసనాలు వేసి నమస్కారాలు చేస్తే చాలు, ఒళ్లంతా ఉత్తేజితమవుతుంది. సౌర కుటుంబంలోని అన్ని గ్రహాలకు సూర్యుడే ఆధారం. స్వయం ప్రకాశ శక్తి లేని చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు మొదలైనవన్నీ సూర్యకాంతి వల్లనే ప్రకాశిస్తాయి. సూర్యుడి చుట్టూ నిరంతరం అనేక గ్రహాలు పరిభ్రమిస్తూ ఉంటాయి. వాటిలో ప్రాణి పుట్టుకకు, ఉనికికి ఆధారమైన నీరు ఉన్నది భూగ్రహం మీదే. ఆ నీటి నుంచే ప్రాణికోటి ఆవిర్భావం జరిగిందని శాస్త్రాలు చెబుతున్నాయి. అందువల్ల సృష్టికి ఆధారం సూర్యుడేనని తెలుస్తోంది. ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని సూర్యుడి వల్లనే జీవజాలమంతా ఆరోగ్యం పొందుతోంది. సూర్యుడి లేత కిరణాలతో ఆరోగ్యానికి మంచిదని పెద్దలు చెబుతారు. పతంజలి మహర్షి కూడా తన యోగ సూత్రాలలో సూర్య నమస్కారం, సులభ ఆసనాల ప్రక్రియను తెలిపారు. సూర్యుడి లేత ఎండ కిరణాలు శరీరాన్ని తాకితే తేజస్సు పెరుగుతుందని ఆయుర్వేదం చెబుతోంది. అయితే కేవలం సూర్యుని ఎదురుగా నిలబడి ఏ పని చేయకుండా ఉంటే మనస్సు కేంద్రీకృతం అవ్వదు. వివిధ వ్యాపకాల వైపు అది పరుగులు పెడుతుంది. అందువల్ల మన పెద్దలు సంధ్యోపాసన, అర్ఘ్యప్రదానం, సూర్య శతక పఠనం, సూర్య నమస్కారాలు వంటి ప్రక్రియలను చెప్పారు. ఇలా ఏదో ఒక మిషితో నీరెండలో నిలబడ్డం వెనుక గొప్ప ఆరోగ్య విజ్ఞానం దాగి ఉంది. విదేశీయులు సైతం సూర్య స్నానం పేరుతో నీరెండలో నిలబడ్డంలోని ఆంతర్యం ఇదే. హిందూ జీవన విధానంలో ఆచరించే అనేక కర్మల్లోని మర్మం ఆరోగ్యాన్ని ఇనుమడింపజేయడమే. వేద విహితమైన గాయత్రి మంత్రం, ఋగ్వేదంలోని మహాశౌర్యం పేరిట రుక్కులు, వాల్మీకి రామాయణంలో ఆదిత్య హృదయం, భారత భాగవతాల్లోని సూర్యస్థుతులు, ఇవన్నీ సూర్యుడి గొప్పతనాన్ని, మహిమలను చాటుతూనే ఉన్నాయి. అయితే వాటిని ఓ మంత్రంగా మాత్రమే చూస్తూ ఏసీ గదుల్లోనూ దేవుడి మందిరాల్లోనూ సూర్యుని ప్రతిమను పెట్టి దాని ముందు పఠిస్తున్నాం. దీనివల్ల ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతోంది. పతంజలి మహర్షి తన యోగ సూత్రాలలో 12 ఆసనాలతో కూడిన సూర్య నమస్కారాల యోగాసన పద్ధతిని వికసింపజేశారు. ఇందులో యోగాసనాలు, ప్రాణాయామం, మంత్రం, చక్ర ధ్యానం అన్నీ ఉన్నాయి. అంతేకాదు ఎవరైనా సరే వీటిని చాలా సులభంగా చేయవచ్చు. పైగా దీనికి పైసా ఖర్చు కూడా ఉండదు. బ్రాహ్మ ముహూర్తంలో సూర్య నమస్కారాలు చేస్తే సత్ఫలితాలు లభిస్తాయి. ఇంట్లోనో, డాబాపైనే లేదా పార్కులో, సముద్ర తీరంలో ఎక్కడైనా ఓ 10 నిమిషాల పాటు ప్రతిరోజు చేస్తే చాలు, వారి ఆరోగ్యానికి ఢోకా ఉండదు. ఇది సూర్య నమస్కారాలపై మాకు తెలిసిన విషయాలు. పతంజలి ఆరోగ్య సూత్రాలపై మరో ఎపిసోడ్లో తెలుసుకుందాం. మా కథనాలపై మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా మాకు తెలియజేయండి. మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చే ప్రయత్నం చేస్తాం. చూస్తూనే ఉండండి తెలుగు జాగో.